దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి దేహములో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. అటువంటి మార్పు చే ధీరుడు మోహం చెందడు. కొన్ని విషయాలు ఏంటి అంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కానీ రియలైజ్ అవ్వం. ఇప్పుడు భగవద్గీతలో ఈ శ్లోకంలో భగవంతుడు ఈ విషయం చెప్తున్నాడు కాబట్టి మనం కొంచెం ఆలోచిస్తే ఏంటది అంటే, అవును కదా, ఒక జన్మలోనే చాలా శరీరాలు నేను మార్చేశానే. చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకు జస్ట్ చిన్న శరీరం ఉండేది, అప్పుడు మనకు రామ్ అని పేరు పెట్టారు అనమాట. ఇప్పుడు మనకు ఇంత పెద్ద శరీరం వచ్చింది. ఆ చిన్నప్పుడు శరీరము రామ్ వేరే, ఇప్పుడు రామ్ వేరే అనేదానికి ఏమన్నా ఉందా? లేదు. ఆ చిన్నప్పుడు ఆ చిన్న శరీరంలో ఉన్నటువంటి రామే ఇప్పుడు పెరిగిన రామ్ కూడా తర్వాత మధ్య వయస్కుల్లోకి వచ్చిన, వృద్ధాప్యానికి వచ్చిన వ్యక్తి ఒకడే, వ్యక్తి ఒకటే. సో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఇదే రకంగా రేపు ఈ శరీరం పూర్తిగా నశ్వరం అయిపోయిన తర్వాత మనం చినిగిన వస్త్రాలు ఏ రకంగా వదిలేసి నూతన వస్త్రాలు ఎట్లా ధరిస్తామో అప్పుడు కొత్త శరీరాన్ని మనం స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ శరీరంలో మనం చేసినటువంటి కర్మలు అవి మాత్రం మనం శరీరం మార్చినా కానీ వెతుక్కుంటూ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అద్దె ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్పులు చేశాం. అప్పులు ఇచ్చిన వాడు మనం ఇల్లు మార్చేసాం. ఆ ఇంటి దగ్గరికి వచ్చి, ఏమయ్యా పలానా సుబ్బారావు ఇంట్లో ఉండాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పక్క వీధిలో చేరాడండి అంటారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అక్కడికి ఎత్తుక్కుంటా వస్తాడు. అవునా కాదా? లేదు, ఈ ఇంట్లో ఉన్న సుబ్బారావు వేరు, పక్క వీధిలో ఆ ఇంట్లో చేరిన సుబ్బారావు వేరు అని చెప్పి వదిలేస్తాడా? లేదు కదా, ఎత్తుకుంటూ వస్తాడు. అట్లాగే ఈ శరీరంలో మనం చేసినటువంటి కర్మలు శరీరం మార్చినా కానీ ఆ కర్మలు మాత్రం మనల్ని అనుసరిస్తూ వస్తాయి అన్నమాట, అనుసరిస్తూ వస్తాయి. ఒకే జన్మలో శరీరాలు మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు యవ్వనంలో ఉన్నాం, ఓ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఒకప్పుడు ఇక్కడ ముసలోళ్ళు కూడా వాళ్ళు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు ఒకప్పుడు. అడగండి వాళ్ళని, ఏమండి మీరు యవ్వనంలో లేరా అంటే, బలవాడువే, నేను యవ్వనంలో మన కథ వేరు, అప్పుడు అమ్మో మనల్ని బట్టేవాళ్ళు కాదు. ఆయన చెప్పమంటే రోజంతా చెప్తాడు కథలు. ముసలాయన కూర్చోబెట్టి దొరకలే కానీ. సో ఆయనకి యవ్వనంలో శరీరం ఉండింది, మనకిప్పుడు ఉంది. తర్వాత మనం ముసలోళ్ళు అవుతాం. సో ముసలోళ్ళు అయిన తర్వాత పూర్తిగా ఈ శరీరం ఇంకా పనికి రాదు అన్నప్పుడు ఏంటంటే, మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి, కోరికలను బట్టి భగవంతుడు మళ్ళా కొత్త శరీరాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. సో భగవంతుడు ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, అర్జునుడు ఏంటి అంటే బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను తాతల్ని చంపేయాలా, గురువుల్ని చంపేయాలా, సోదరులను చంపేయాలా? నువ్వు చంపేయాలా అని చెప్పి నువ్వు బాధపడుతున్నాయినా, వాళ్ళు చచ్చిపోతే అంతటితో అయిపోదు. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళకు మోక్షమన్నా రావచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి జన్మన్నా ఎత్తచ్చు, లేకపోతే దేవతలుగా కూడా జన్మించవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పుణ్యాత్ములే కాబట్టి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం ఇంతటితో అయిపోయేది కాదు, చాలా కంటిన్యూషన్ ఉంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ సమాజంలో వ్యక్తులకి. ఈరోజు ఎక్కువ శాతం పాపం చేయడానికి మనుషులు ఎక్కువ ఉత్సాహపడుతున్నారు. ఏంటి అంటే, ఈ తత్వం తెలియక, ఎవడు చూశాడురా, ఈరోజు అయిపోయింది, నువ్వు నీ ఆనందం కోసం ఏమైనా చేసేయి. ఎవడు చూశాడురా అన్నప్పుడే ఎవడో చూస్తున్నాడురా, అది అర్థం చేసుకోవాలి మనం. ఎవడో చూడకపోతే ఆ పాయింటే రాదు, ఎవడు చూశాడు అనే పాయింటే రాదు. ఆ చూసేవాడు బయట లేడురా, లోపలే ఉన్నాడు. భగవంతుడు గీతలో అదే చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టు, హృదయంలో తిష్ట వేసి ఉన్నాను. మనం చేసే ప్రతి పని కూడా గమనిస్తూ ఉన్నాడు. అందుకనే ఎవ్వరూ చూడని ప్రదేశంలో చేసినా కానీ శిక్ష వస్తుంది మనకు.
ఏంటబ్బా నేను ఎవరికి తెలియకుండా చేశానే, ఎవరు చూడకుండా చేశానే, మరి ఎట్టొచ్చేస్తుంది? చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడెవరు అంటే పరమాత్మ హృదయంలో కూర్చొని. ఇప్పుడు సెల్ ఫోన్లో ఏ రకంగా సిమ్ వేస్తాం, మనం ఎంత వాడాము అన్నటువంటిది ఆ సిమ్ ద్వారా బిల్లు వచ్చేస్తుంది మనకు. అట్లాగే ఆ సిమ్ము ఇవన్నీ కూడా పరమాత్మను కాపీ కొట్టారు వీళ్ళు. భగవంతుడు ఎప్పుడో ప్రతి ఒక్క జీవుడి హృదయంలో పరమాత్మ సిమ్ అని ఒకటి పెట్టేశాడు. అది మొత్తం పుణ్యం పాపం అన్ని కూడా నోట్ అయిపోతుంది. దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తా ఉంటాడు, బిల్లు వచ్చేస్తుంది. ఆ బిల్లు ఏంటో తెలుసా? ఉగాదికి పంచాంగ శ్రవణం. ఈ నక్షత్రంలో పుట్టినోడు, ఈ రాశిలో పుట్టినోడికి ఆదాయం ఎంత, నష్టమే అది ఇంత, ఇది ఇంత. ఇవన్నీ కూడా ఏంటంటే అది ఆడిట్ రిపోర్ట్. వీడు చేసిన కర్మలను బట్టి ఒక్కో రాశిలో వాడు ఒక్కో రకంగా కర్మలు చేస్తాడు. దాన్ని బట్టి చివరిగా ఆడిట్ రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ ఆడిట్ రిపోర్ట్ మన ఉగాదికి వచ్చేస్తుంది ప్రతి జీవుడికి కూడా. ఇంచుమించుగా దాంట్లో వచ్చినవన్నీ గమనించండి. అట్లాగే ఉంటుంది. ఆదాయం అంటే ఆదాయం ఉంటుంది, నష్టం అంటే నష్టం ఉంటుంది, లేకపోతే రాజపూజ్యం అంటే రాజపూజ్యం ఉంటుంది, అవమానం అంటే అవమానం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించుగా వాడు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఇవన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. అందుకనే భగవద్గీత అనేది స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మానవ జీవితానికి మాన్యువల్ అంటారు, మార్గదర్శకం, గైడ్ బుక్. దీన్ని ఎట్లా వాడితే నీకు ఆనందం కావాలా? ఒక్కరు చెప్పండి, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆనందం వద్దు దుఃఖాలు కావాలనే వాళ్ళు చేయి పైకెత్తండి. ఒక్కరు. మరి ఆనందం కావాలంటే లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే శేషం తప్పు అవుతుంది. నీవు ఆనందానికి సూత్రం తెలుసుకోవాలి కదా. ఆ సూత్రాలు ఎక్కడున్నాయంటే భగవద్గీత. దీంట్లో ఉన్నాయి సూత్రాలు. నేను నిజం చెప్తున్నాను, మీరు భగవద్గీతను తీసుకొని ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని భగవంతుడు చెప్పాడో దానికి అనుగుణంగా మీ జీవితాన్ని మలుచుకొని జీవించండి. ప్రతి అడుగులో కూడా హ్యాపీగా ఉంటారు, ప్రతి స్టెప్. అదే చైతన్య మహాప్రభు చెప్తారు, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించిన ఆనందం ఉంటుంది. సో ఈరోజు ఆత్మ తర్వాత దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ తెలియని దాని వల్ల పిచ్చి పిచ్చిగా కర్మలు చేసేసి వాళ్ళు అరే దుఃఖాలు వచ్చేస్తున్నాయి. సాధువులందరి దగ్గరికి వెళ్తారు కనిపించగానే, గురువు గారు మాకేదన్నా ఒక ఉపాయం చెప్తారా, మార్గం చూపిస్తారా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవద్గీత చదివితే దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకుంటే. సాధువు దగ్గరికి, గురువు గారి దగ్గరికి డల్గా ముఖం పెట్టుకొని వెళ్తాం. నేను తమాషకి చెప్తుంటే అప్పుడు ఆయన మనల్ని చూడంగానే, శిష్య నీకు దుఃఖాలు చాలా ఉన్నాయమ్మా అంటాడు. గురువుగారు మీకెట్ తెలుసండి? నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసమ్మా. నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసమ్మా. సో ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. నీ యొక్క మనసులో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది మనకు ముఖంలో కనిపించేస్తుంది. సో అందువల్ల మొట్టమొదట ప్రతి ఒక్కడు కూడా అర్థం చేసుకోవాల్సింది భగవద్గీత ద్వారా నేను ఆత్మని అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు అర్థం చేసుకునేదాన్ని. ఎందువల్ల అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటారు, చనిపోయాడు, హోల్ బాడీ అక్కడే ఉంది. బాడీ అక్కడే ఉందా? అందరూ ఏమంటున్నారు? కూర్చొని పోయాడు. నువ్వు శరీరమే వ్యక్తి అనుకుంటే శరీరం అక్కడే ఉంది కదా. పోయాడు అని ఎందుకు అంటున్నావు? పోయాడు అని శరీరం అక్కడే ఉంది. అందరూ ఫిలాసఫీ ఏంటి ఇప్పుడు అర్థం చేసుకునేది? బాడీనే వ్యక్తి. మరి బాడీనే వ్యక్తి అయితే బాడీ అక్కడ ఉంది కదా, మరి ఎక్కడికి పోయాడు? సో ఎవరు పోయారు? ఆ పోయిన వ్యక్తి ఎవరు అంటే ఆత్మ. ఆత్మ వెళ్ళిపోగానే చైతన్యం లేదు. సో శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే ఆత్మ ఉంది అనే దానికి నిదర్శనం ఏంటి అంటే
3 లక్షణాలు ఉండాలి. 3 లక్షణాలు ఏంటా 3 లక్షణాలు అంటే ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. ఆలోచన ఉండాలా, కోరిక ఉండాలా, అనుభూతి ఉండాలా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కానీ పట్టను కొట్టారు, అమ్మా ఏంటై కొడతా ఉంటారు. దీన్ని కొట్టాను, ఏం రావట్లేదు, నో రెస్పాన్స్, నా చేయి నొప్పి వస్తుంది, దానికి రెస్పాన్స్ లేదు. ఎందువల్లంటే ఆత్మ లేదు, జడం ఇది. కానీ మన వల్ల ఎవరైనా కానీ టచ్ చేస్తే ఏం నన్ను కొడుతుంది, ఇమీడియట్గా రియాక్షన్. ఫీలింగ్ అనుభూతి, థింకింగ్ ఆలోచన. ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు ఆత్మ ఉంది. ఆత్మ ఉంది. ఆ 3 లక్షణాలు లేకపోతే ఆత్మ లేదు. ఆత్మ లేదు. సో అందువల్ల ఈ ఆత్మ అనేది శాశ్వతమైంది. నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఈ ఆత్మ ఎట్లా వచ్చింది? ఆ పరమాత్మ భగవంతుడు ఏం చెప్తున్నాడు తర్వాత? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మిమ్మల్ని అందరినీ నేనే సృష్టించాను, మీరందరూ నా అంశలు. అహం బీజ ప్రాదపిత, బీజప్రదాతనైన తండ్రిని నేను. ఆ భగవంతుడు తండ్రి, మనందరం కూడా ఆయన యొక్క అంశలం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవరికన్నా పెళ్లి కాగానే ఏమంటాడు? నాన్న నేను వేరే కాపురం పెట్టాలి. జీవుడు కూడా భగవంతుడితోటి నేను వేరే కాపురం పెడతానని ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి వచ్చేసాడు, వేరే కాపురం పెట్టాలి. ఇక్కడికి వచ్చేసి వీడు నానా తంటాలు పడుతున్నాడు. సో భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఒరే నన్ను కాదని చెప్పి వెళ్ళిపోయాడు, కష్టాలు పడుతున్నాడని చెప్పి ఒక ఉత్తరం రాశాడు. ఎందుకురా కష్టాలు పడతావు, నా దగ్గరికి వచ్చేయి, హ్యాపీగా ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కన్విన్స్ చేస్తూ ఆయన రాసినటువంటి ఉత్తరం ఏంటి అంటే భగవద్గీత. ఇది ఉత్తరం, ఇది ఉత్తరం. దీంట్లో క్లియర్గా చూడండి, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా వెళ్తే పునర్జన్మ ఉంది. పునర్జన్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మృత్యు ఉంటుంది. ఆ రెండుటి మధ్యలో ముసల్తనం, వ్యాధి ఉంటాయి. ఆ బ్రహ్మ భువనాంలోకో పునరావర్తినోర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు అంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఎందుకురా ఇక్కడ ఉండి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ కష్టాలన్నీ, మళ్ళీ వీటి మధ్యలో డబ్బు లేదని బాధ ఒకటి, మంచి భార్య లేదని బాధ ఒకటి, పదవి లేదని బాధ ఒకటి, అందం లేదని బాధ ఒకటి. ఇవన్నీ దేనికిరా నాయన? నా దగ్గరికి వచ్చాయి. తండ్రిని కాదని వేరు కాపురం పెడితే తండ్రి ఏం చేస్తాడు? లెటర్ రాస్తాడు. అదే రాశాడు దీంట్లో భగవంతుడు. ఆ లెటర్ రాశాడు, నా దగ్గరికి వచ్చాయి, నా దగ్గరికి వచ్చాయి, కష్టాలు ఎందుకు పడ్డాం? అయితే ఏంటి అంటే మన పరిస్థితి ఏంటి అంటే చెవుటోడికి శంకు తినట్టు. చెవుటోడి చెవులో పోయి శంకుతే వాడు నేను బళ్ళ అంటాడు. మనకి ఇటువంటి ప్రవచనాలు ఎన్నిన్నా ఎన్ని చేసినా కానీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంటది, మార్పు రాదు, చలనం రాదు. ఎందువల్లంటే థిక్ స్కిన్, తోలు మందం. పెద్దోళ్ళు చెప్తారు, దున్నపోతు మీద వర్షం కురిచినట్లే. ఇంకేం చెప్పంటారు ఎగ్జాంపుల్స్? మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుంది? నారదముని భాగవతంలో ఒక విషయం చెప్తాడు. ఆయన పూర్వాశ్రమంలో, నారదముని ఎంత గొప్ప భక్తుడు కదా, ఆయన పూర్వాశ్రమంలో దాసీపుత్రుడు. ఆమె ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆ ఇంటికి చతుర్మాస్య సమయంలో కొంతమంది సాధువులు వచ్చారు. ఆ సాధువులను సేవించుకునేటువంటి భాగ్యం ఈ నారదమునికి కలిగింది. నారదమునికి కలిగింది. ఆ సాధువులకి చతుర్మాస్యంలో సేవలు చేసి వాళ్ళు భుజించి విడిచిపెట్టినటువంటి మహాప్రసాదం ఇవన్నీ స్వీకరించడం వల్ల ఆయనకి నారదముని లాగా జన్మించేటువంటి గొప్ప అవకాశం లభించింది. అప్పుడు నారదముని చెప్తాడు, ఎవరన్నా సాధువులను సేవించుకుంటే కానీ
ఈ తత్వం వంట పట్టదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. నేను నా తల్లి దాసిగా ఉంటే ఆ ఇంట్లో వచ్చిన సాధువుల్ని సేవించుకోవడం వల్ల మరు జన్మలో నేను నారదమునిగా పుట్టే అవకాశం లభించింది. ఆ సాధువుల సాంగత్యం వల్ల ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు పాము కాటుతో తల్లి మరణిస్తుంది. మనంగానైతే ఆ స్థితిలో ఉంటే ఏం చెప్తారు? దేవుడు లేడేం లేడు. నాకు ఈ ఫిల్మ్ సిటీ ఏదో ఉంది కదా హైదరాబాద్, వాళ్ళ అబ్బాయి మరణిస్తే వాళ్ళ మనవడు, వాళ్ళ బంధువు ఒక ఆయన నాకు ఫ్రెండ్ అయితే, వీడు దేవుడిని నమ్మట్లేదు, ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పారన్నమాట. చెప్తే అప్పుడు ఒక గంట సేపు మాట్లాడితే వాళ్ళ నాన్నగారు చిన్న వయసులో పోయారని పాపం కలిసి చెందాడు. నారదముని ఆయన చిన్న వయసులో తల్లి పాము కాటుతో మరణిస్తే ఏమంటాడు తెలుసా? ఈ సాధువుల యొక్క సాంగత్యం లభించడం వల్ల తల్లి అనేది పెద్ద మాయ, చిన్న వయసులోనే కరుణతోటి నాకు ఏ బంధనం లేదు, ఎవరు లేదు, ఒకే తల్లి ఉంది, నేను ఆ తల్లి మోహంలో ఈ మాయలో పడుంటానని ఆమెను కూడా తీసుకెళ్లిపోయి భగవంతుడు నాకు కరుణ చూపించాడు, ఇంకా నాకెవరు దిక్కు లేరు, ఆ భగవంతుడికి శరణాగతి పొందడం తప్పక ఇంకేం దిక్కు లేదు, ఇంకేం లేదు నాకు. మరి ఆయనలో అంత రియలైజేషన్ రావడానికి ఆ సాధువుల యొక్క సాంగత్యం, సాధువుల యొక్క సాంగత్యం. ఎవరన్నా ఒక పవిత్రమైనటువంటి సాధువు యొక్క సాంగత్యం లభించకపోతే మనకిది బుర్రలోకి వెళ్ళదు. స్వామి ప్రభుపాదుల వారు ఆయన గురువు భక్తి సిద్ధాంతం అంటే నాకు నమ్మకం లేదు, నేను రానన్నాడు. ఆ ఫ్రెండ్ బలవంతంగా తీసుకెళ్ళాడు గురువు గారి దగ్గర. మీరు గురువు గారు ప్రభుపాదుల వారిని చూడంగానే ఫస్ట్ విజిట్ లోనే నీలాంటి యువకులు ప్రపంచమంతా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి. మరి మొదటి రోజే చాలా మంది ఉన్నారు కదా, ఈయనకే ఎందుకు చెప్పారు అంటే గురువుకు తెలుసు ఈయన పని చేస్తాడు అని చెప్పి, ఈయన పని చేస్తాడని తెలుసు. ఆయన వెళ్ళను అన్నాడు, కలవను అన్నాడు. అది తీసుకొచ్చిన ఆయన ఏమయ్యాడో తెలియదు, అసలు ఆయన గురించి చరిత్ర లేదు. కానీ ప్రభుపాదుల వారిని బలవంతంగా తీసుకొస్తే ఆ గురువు గారు చెప్పారు ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయాలా. ప్రభుపాదుల వారు ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా ప్రచారం చేశారు, ప్రపంచమంతా ప్రచారం చేశారు. సో అట్లాగా భగవంతుడు కూడా తర్వాత శ్లోకాల్లో చెప్తారనమాట. ఏమని అంటే ఈ తత్వం అంతా ఓకే, కానీ అది నీకు వంట పట్టాలా, అర్థం అవ్వాలా అంటే ఏం చేయాలి నువ్వు? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వాన్ని దర్శించిన ఒక వ్యక్తికి శరణాగతి పొందాలా, శరణాగతి పొందాలా. నారదముని ఆ భక్తుల్ని సేవించుకోవడం వల్ల ఆయనకి అంత గొప్ప జ్ఞానం లభించింది. తరువాతి జన్మలో నారదుడిగా జన్మించే అవకాశం లభించింది. కర్ణాటకలో సాలగ్రామ అని ఒక గ్రామం ఉంది. శ్రీపాద రామానుజాచార్యులు వారు మొట్టమొదట ఆ గ్రామానికి వచ్చారు తమిళనాడు నుంచి. ఆయన్ని చంపేస్తామని అక్కడ శైవ కుట్ర పన్నితే దాని నుంచి వాళ్ళ శిష్యులు విజ్ఞప్తి చేసుకుంటే తప్పించుకునేదానికి కర్ణాటకకు వస్తారు. ఆ సాలగ్రామ అన్నటువంటి గ్రామానికి వస్తారు. అక్కడికి వచ్చి అప్పుడు ఈ జైన మతం బాగా ప్రబలిపోయి ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా భగవంతుడి శూన్యవాదం, మనం ఏదో పాపం చేయకుండా ఉంటే శూన్యంలో కలిసిపోతాం అనే ఒక సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. ఈయన భగవతత్వం చెప్తే ఎవరు వినట్లేదు, ఎవరు వినట్లేదు. వారం రోజులు నారాయణ తత్వం చెప్పాడు, ఎవరు వినలేదు. అప్పుడు ఆయనకు శిష్యుడు ఉన్నాడు దాశరథి అని. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక కొలం ఉండేది. ఆ కొలంలోకి వచ్చి స్నానం చేసేవాళ్ళు. రామానుజులు వారు ఏం చెప్పారో తెలుసా? రేపు ఉదయం వాళ్ళు స్నానం చేయడానికి వచ్చేదానికి ముందే నువ్వు వెళ్ళి ఆ కొలంలో నీ పాదాలు పెట్టి నిలబడుకో అన్నారు. ఎందుకు గురువు గారు అన్నాడు. చెప్పి చేయవయ్యా అన్నాడు. ఈ దాశరథి వెళ్ళి ఆ కొలంలో పాదం పెట్టి నిలబడుకున్నాడు. ఈ ఊరి జనాలంతా ఉదయం కాలకృత్యాలు తెచ్చుకునేదానికి వచ్చి ఆ కొలంలో స్నానం చేశారు. ఆ పవిత్ర భక్తుని యొక్క పాదాలు స్పృశించినటువంటి నీటిలో వాళ్ళు స్నానం చేయడం వల్ల స్నానం చేసి బయటికి వెళ్ళిన వ్యక్తులు
వారం రోజులు రామాంజుల వారు తత్వం చెప్తే ఎవరు కూడా శరణాగతి పొందలేదు. వాళ్ళు స్నానం చేసి బయటకు రాగానే ఒక చెట్టు కింద రామాంజుల వారు కూర్చొని ఉంటే ఈ సాష్టాంగ నమస్కారం చేసి మరి ఏం రామానుజదాసన్ మీ శిష్యులం అయిపోతాం అని చెప్పి ఊరంతా ఆయన శిష్యులు అయిపోయారు. ఊరంతా ఆయన శిష్యులు అయిపోయారు. శ్రీరంగ దేవాలయం ఎంతమంది చూశారు? చూడలేదు, చాలా మంది, కొంతమంది చూశారు. 156 ఏమో ఎకరాల్లో పెద్ద మందిరం, ప్రపంచంలోకే పెద్ద మందిరం. దాన్ని ఎవరు కట్టారంటే తిరుమంగయ్యాళ్వార్. ఆయన పూర్వాశ్రమంలో ఒక బందిపోటు అంట, దొంగ. ఒకరోజు నదిని దాటుతూ పడవెక్కితే కుముదువల్లి తాయారని చెప్పి ఒక ఆమె కూర్చొని ఉండింది. ఆమె చాలా సౌందర్యంగా ఉంది. ఆమెను చూసి ఈయన ఆకర్షితుడై నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. డైరెక్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, ఆ టైప్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమె తెలివిగా కాదు గీదు అంటే మొదలే బందిపోటు దుర్మార్గుడు ఏం చేస్తాడో ఏమో అని, నేను పెళ్లి చేసుకునే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలని నేను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఏంటి ఆ అర్హతలు అన్నాడు. శ్రీరంగానికి వచ్చే భక్తులు వాళ్ళకి సంవత్సరం పాటు అన్నదానం చేసిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దానిదే ఉంది, నేను చేస్తానన్నా. సరే చేసినండి, అప్పుడు వివాహం చేసుకుంటాను. ఈయన అన్నదాన కార్యక్రమం పెట్టాడు. ఈయన దొంగతనం చేసి సంపాదించే డబ్బంతా కూడా 4 నెలలు అయిపోయింది. ఇంకా 8 నెలలు ఉంది. ఏం చేయాలా? ఆయన ఏం చేశాడంటే, శ్రీరంగానికి వచ్చే భక్తులు ఒక బృందానికి చెప్పాడు, మీరు దొంగతనం చేయండి, ఆ డబ్బులు తీసుకొస్తే అన్నదానం చేస్తాం. ఒక దగ్గర ఏమో దోచుకోవడం, ఇంకో దగ్గర ఏమో దానం చేయడం నడుస్తూ ఉంది. శ్రీరంగానికి వెళ్తే దొంగలు కొడతారంట అనే వార్త స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది రావడం మానేశారు. వచ్చేవాళ్ళు కూడా కానుకలు ఏం తేవట్లేదు. దేనికి వచ్చిన తలకాయ నొప్పి, బొట్టి చేతులతో ఉంటే. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అంటే, డబ్బుంది అంటే టెన్షను. డబ్బుంటే లక్ష్మి అంటే చెంచల అన్నారు. ఆ వస్తుంది, గమ్ముకుండదు. నిన్ను చూడండి, ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు ఏం చేయాలి, లేనప్పుడైనా పీస్ఫుల్గా ఉంటాం, వచ్చినప్పుడు చాలా టెన్షన్. ఏం చేయాలి అర్థం కాదు. ఏం చేయాలి అర్థం కాదు. అసలు ఏమీ లేవనుకో, అసలు వాడిని ఎవడు ఏం చేయలేడు, ప్రశాంతంగా ఉంటాడు వాడు. ఎవడో ఒకడికి ఏళ్ళనాటి శని వచ్చిందని చెప్పారంట. చెప్తే వాడు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడంట. ఏమయ్యా పండితుడు గారు, నాకు ఏళ్ళనాటి శని వచ్చిందంట, ఏదన్నా పరిహారానికి పూజ చేయండి అన్నాడంట. ఆ పండితుడు అన్నాడంట, 10,116 పెట్టవయా అన్నాడంట. అంత లేదండి నా దగ్గర అన్నాడు. 5,116 పెట్టవా అన్నాడు. అంత లేదండి నా దగ్గర అన్నాడు. 1,016 పెట్టవా అన్నాడు. అంత లేదండి నా దగ్గర అన్నాడంట. 500 పెట్టరా అన్నాడంట. అది కూడా లేదండి అన్నాడు. ఒరే మరి ఏంటిరా 116 పెట్టరా అన్నాడు. అది కూడా లేదండి. ఒరే ఒక 11 రూపాయలన్నా పెట్టరా అన్నాడంట. అది కూడా లేదండి. ఇక శని ఏం చేస్తుందిరా పోరా అన్నాడంట. 11 రూపాయలు కూడా లేవు. ఇక శని కూడా దండం పెట్టేస్తాడు. ఏమో ఈయన పట్టుకుంటే నాకు దరిద్రం వచ్చేస్తాయి. 11 కూడా లేదని ఇక నేను శని ఏం చేస్తావు పోరా నువ్వు. అట్లాగే ఏం లేను ఎవడు ఏం చేయలేడు. కానీ వాడికి అది అర్థం కాక ఇవన్నీ పెంచుకుంటాడు. సో వాళ్ళందరూ కూడా ఏం తీసుకురావట్లేదు. తీసుకురాకపోయేసరికి భగవంతుడికి కానుకలు వేసేవాళ్ళు కూడా లేరు. ధూపదీప నైవేద్యాలకు కూడా కష్టమైపోయింది, కరువు ఏర్పడింది. అప్పుడు ఈ తిరుమంగి ఆళ్వార్లో రియలైజేషన్ తీసుకురావడానికి కృష్ణుడు సత్యభామ నవవధువుల రూపంలో ఒంటి నిండుకు ఆభరణాలు ధరించి వాళ్ళు వస్తున్నారంట. అప్పుడు తిరుమంగి ఆళ్వారి శిష్యులు ఈ తిరుమంగి ఆళ్వారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట, గురువుగారు పెద్ద పార్టీ వస్తుంది, మీరు వెళ్ళాలా అన్నాడు. అవునా పెద్దపాడు. ఏంటి స్వామి ఒళ్ళంతా బంగారు వాళ్ళకన్నాడు. అప్పుడు తిరుమంగి ఆళ్వారు వెళ్ళారు. వెళ్తే కృష్ణుడు సత్యభామ
ఒంటి నిండుకు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు వాటితో వస్తున్నారు. వస్తుంటే ఈయన వెళ్ళిపోయాడంట. అప్పుడు రా రా నీకోసమే వచ్చా అన్నాడంట కృష్ణుడు. నువ్వు ఏదో దొంగతనం చేసి నీ స్వార్థానికే వాడుకోవట్లేదు, అన్నదానానికే వాడుతున్నావు. కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఇక్కడ దొంగతనాలు చేస్తున్నావు అని చెప్పి భక్తులు రావడం అయిపోయారు, వచ్చేవాళ్ళు కూడా కానుకలు తీసుకురావట్లేదు. అక్కడ రంగనాథుడు భూలోక వైకుంఠం అంటారు, ఆయనకి ధూపదీప నైవేద్యాలకు కూడా కష్టమైపోయింది. సో ఇదన్నిటికీ కూడా కారణం నీ వల్ల అని చెప్పి అన్నాడు. అనేసరికి తిరుమంగి ఆళ్వార్ కళ్ళల్లో చెమర్చి, అరే నా వల్ల ఇంత ఘోరం జరిగిందా, రంగనాథుడికి ఇటువంటి దుస్థితి ఏర్పడిందా అని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడంట. ఆ కళ్ళలో నీళ్లు పెట్టుకునేసరికి దృష్టి మందగించింది. మళ్ళా ఆ కళ్ళు తుడుచుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఈ నవదంపతులు అదృశ్యమైపోయారు. అంటే ఈయనలో సాక్షాత్కారం కలిగించడానికి భగవంతుడే స్వయంగా వచ్చాడు. అప్పుడు కుముదవల్లిత ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఇంక ఇవన్నీ చేయను, శ్రీరంగానికి వెళ్ళి రంగనాథుడికి నా వల్ల జరిగిన నష్టం అంతా కూడా అది పరిహారం చేసుకునే దానికి నా జీవితాన్ని గడుపుతాను, నువ్వు కూడా వచ్చే వెళ్దామన్నారు. నా తల్లిదండ్రులు ఇంకా వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలా, మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన పంపించేసిందంట. ఆయన అక్కడికి వెళ్ళి చెట్లు తుప్పలు అంతా మందిరం అంతా కప్పబడిపోయిందంట. భక్తులు రావట్లేదు, కైంకర్యాలు జరగట్లేదు. ఇట్లా ఉంటే పరిస్థితి చాలా దుఃఖంతో ధనికులందరి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఏదన్నా విరాళాలు ఇవ్వండి, జీర్ణోద్ధరణ చేస్తాం మందిరము అది ఇది అంటే అందరూ కూడా విరాళాలు విరాళాలు అని చెప్పి దోచుకొని, అన్నదానం అని చెప్పి దోచుకున్నావు, ఇప్పుడు మందిర జీర్ణోద్ధరణ అని చెప్పి దోచుకునే దానికి వచ్చావా, దుర్మార్గుడా పో అది ఇది అని చెప్పి తిట్టారంట. ఈయన వెళ్ళిపోయి కావేరీ నదీ తీరంలో కూర్చొని, నా జీవితం ఎట్లా గడిపాను అంటే భగవత్ సేవకు ఉపయోగపడాలన్నటువంటి జీవితాన్ని గడిపాను, ఇంక నేను జీవించే ఉపయోగం ఏముంది, ఈ యొక్క నదిలో దూకి చనిపోతానని చెప్పి నిర్ణయించుకునే లోపల నలుగురు వచ్చారు. స్వామి మీరేం కలత చెందొద్దు, మీరు ఆ మందిరం జీర్ణోద్ధరణ చేయడానికి ధనమంతా మేము తీసుకొస్తాం అన్నారు. మీరు అక్కడ దొంగతనం చేసి అన్నదానం చేసినప్పుడు చూసాం, నిస్వార్థంగా రూపాయి కూడా మీ స్వార్థానికి ఉపయోగించలేదు, మేము చూసాం. సో అందువల్ల ఇప్పుడు మీకు సేవ చేస్తాం. మేము మా నలుగురికి 4 కెపాసిటీలు ఉన్నాయి. ఒకటేంటంటే మాట్లాడితే ఎదుటోడు మెస్మరైజ్ అయిపోతాడు, ఇంకోడు ఎంత పెద్ద తాళమైనా ఓపెన్ చేసేస్తాడు, ఇంకోడు వాడు కాలుతో ఎవడైనా నీడని తొక్కి పట్టుకున్నాడంటే వాడు కదలలేడు, ఇంకోడు నీళ్ల మీద నడిచేస్తాడు, నీళ్ల మీద నడిచేస్తాడు. సో మేము ఈ 4 స్కిల్స్ ఉపయోగించి మీకు ధనం తీసుకొస్తాం, మీరు మందిర జీర్ణోద్ధరణ మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేయండి. మరి ఈ నలుగురు ఏం చేశారు? ఒక ఆయన తాళం తెచ్చేస్తున్నాడు, ఇంకొక ఆయన సెక్యూరిటీ ఉంటే వాడిని మాటల్లో పెట్టేస్తున్నాడు, ఇంకొక ఆయన ఎవడన్నా నీడం దొక్కేసి రాకుండా చూసేస్తున్నాడు, ఇంకొక ఆయన అదంతా మూట కట్టుకొని నది మీద దాటేసుకొని శ్రీరంగం ద్వీపం అది చుట్టూ నది ఉంటుంది, గురువు గారికి తీసుకెళ్ళి అంత పెద్ద మందిరం నిర్మాణం చేస్తున్నాడు. కొంతకాలానికి బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాప్ టుగెదర్ అంటారు. ఒకే జాతి పక్షులు ఒకే దిశలో ప్రయాణం చేస్తాయి. నిజమైన దొంగలు కూడా కొంతమంది గెలిచారు. వీళ్ళు మాట్లాడుకుంటూ నిజమైన దొంగలతో అన్నారు, మీరు దొంగతనం చేసి ఏం చేస్తాడు, జల్సా ఖర్చు పెట్టుకుంటాం అన్నారు. రే ఇప్పుడంటే శక్తి ఉంది, దొంగతనం చేస్తున్నారు, రేపు ముసలోళ్ళు అయిపోతే ఏంట్రా పరిస్థితి, ఖర్చు పెట్టేసుకుంటే. మరి మీరేం చేస్తారండి, మా గురువు గారి దగ్గర దాచిపెట్టుకుంటాం, పెద్ద మొత్తం అయితే అప్పుడు తీసుకుంటాం అన్నారు, రిజర్వ్ బ్యాంక్. అప్పుడు ఈ దొంగలు కూడా అన్నారు, అట్టయితే మేము దొంగతనం చేసింది కూడా మీ గురువు గారి దగ్గర పెట్టండి అన్నారు. ఆ నిజమైన దొంగలు తెచ్చింది కూడా తీసుకొని పెద్ద పెద్ద ప్రాకారాలు మంటపాలు బ్రహ్మాండంగా గుడి కట్టేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ నిజమైన దొంగలు మా వాటా మాకు ఇచ్చేయండి అన్నారు. ఎక్కడుంది అక్కడ, మొత్తం మందిరం నిర్మాణం అయిపోయింది. మరి వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారు. సో ఏం చేయాలా? అప్పుడు నీళ్ళ మీద నడిచాయని చెప్పాడు గురువుగారు, మీరేం కలత చెందొద్దు, వాళ్ళకత నేను చూసుకుంటానని. నది బాగా ప్రవహిస్తుందంట, పడవకి కన్నం పెట్టి గుడ్డ దురిగి వీళ్ళందరినీ దాంట్లో ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్తాను, అక్కడ ఉందని చెప్పి నది మధ్యలోకి వచ్చిన తర్వాత గుడ్డ తీస్తాడు. ఆ నీళ్ళని వచ్చి బుడుక్కుని మునిగిపోయాడు. అప్పుడు తిరుమంగి ఆళ్వారు రంగనాథుడిని ప్రార్థిస్తాడంట, దొంగలైనా
వాళ్ళ సేవ వల్ల ఇదంతా నిర్మాణం జరిగింది. వాళ్ళకి మోక్షాన్ని స్వామి అంటే ఆ దొంగల పత్నులు అందరూ చూస్తూ ఉండగా ఆకాశంలో పుష్పక విమానాలు వచ్చి వీళ్ళందరినీ కూడా వైకుంఠానికి విష్ణుదూతలుగా వెళ్ళి మారి వైకుంఠానికి తీసుకువెళ్ళారు. అంత పెద్ద నిర్మాణం మందిరం చేయడానికి తిరుమంగి ఆళ్వారికి ఆ మార్పు ఎట్లా వచ్చింది అంటే ఆ భక్తులకు అన్నదాన సేవ చేయడం వల్ల ఆయనలో భక్తి భావన వచ్చింది అని చెప్పి ఆచార్యులు అక్కడ వర్ణిస్తారు. ఎవరైనా కానీ ఈ తత్వం వినొచ్చు, కానీ భగవద్భక్తుని సాంగత్యం లేకపోతే వాళ్ళ హృదయంలో ఈ దివ్య జ్ఞానం ప్రకాశితమయ్యేదానికి అవకాశం లేదు. ప్రకాశితమై అందుకనే భగవంతుడు గీతలో చెప్తున్నాడు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వినయంతో విధేయతతోటి గురువుకి శరణాగతి పొంది ఈ తత్వాన్ని ఆయన దర్శించి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఈ తత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. ఈ భగవద్గీత జ్ఞానం అన్నటువంటిది అనుసరించినంత వరకు కూడా సమాజంలో శాంతియుత వాతావరణం ఉండిందనమాట. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండింది, అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనం నిర్లక్ష్యం చేశామో వ్యక్తుల్లో కర్మ గురించి, పాపము పుణ్యము ఏం ఐడియా లేదు. ఇంతకుముందు ఏంటి అంటే ఇవన్నీ తప్పు తెలిసి ఉండడం వల్ల ఎవరన్నా తప్పు చేయడానికి భయపడేటువంటి వాడు. ఇప్పుడేం భయం లేదు. ఎందువల్లంటే ఈ తత్వం అసలు ఎవరికి అవగాహనే లేదు. మనం చూసే కాలక్షేపాలన్నీ కూడా ఏంటి అంటే మోసం చేసి కోటీశ్వర్లు అయిన సినిమాలే ఎక్కువ వస్తున్నాయి, దొంగతనం చేసి కోటీశ్వర్లు అయిపోయిన సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. అవి చూసేసి మనం కోటీశ్వరుడు అవ్వాలంటే మోసం చేయాలా, దొంగతనం చేయాలా, ఈ రెండే చేయాలా, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కానీ అది సినిమాలో 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నా కానీ వీడు తప్పించేసుకుంటాడు ఫైటింగ్ చేసి. కానీ మామూలు నిజ జీవితంలో 2 పోలీసు వాళ్ళ నుంచి మనం తప్పించుకోలేము. సో సినిమాకి నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. సో అటువంటి సినిమాలు చూసి వీడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి వాడు దుర్మార్గంగా జీవితాన్ని గడిపి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. కానీ భగవద్గీతను ఎవడైతే అనుసరిస్తాడో యథార్థంలో జీవిస్తాడు, సత్యంలో జీవిస్తాడు, ధర్మంలో జీవిస్తాడు. వాడికి ఎప్పుడు కూడా వాడు ధర్మంలో జీవిస్తాడు కాబట్టి ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని మనం అనుసరిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. స్టిక్కర్ అంటించుకుంటే రాదు. ప్రతి ఇంటికి ఒకరు ఏదో ఒక కబోర్డు మీద అంటించుంటారు ధర్మం రక్షతి రక్షత ఆ స్టిక్కర్. ఆ స్టిక్కర్ అంటించేసుకుంటే ధర్మం రక్షించేస్తా అనుకుంటారు. అసలు ధర్మాన్ని మనం పాటిస్తే ధర్మం రక్షిస్తుంది అన్న విషయం తెలియదు. అది తెలియాలంటే ఎవరో ఒక సాధువు నుంచి వినాలి మనం. అసలు ధర్మం ఏంటి? ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. అహింస అన్న పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది. పవిత్రత అన్న ధర్మ పాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది. సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని జూదం పడగొడుతుంది. తపస్య అన్న ధర్మపాదాన్ని మద్యం పడగొడుతుంది. ధర్మహీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను. ఒక కుక్క ఒకటి తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఇవన్నీ ఆలోచించదు. అందుకని దాన్ని జంతువు అన్నారు. మనిషిని ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అన్నారు. విచక్షణ జ్ఞానము కలిగిన జంతువు. రేషనాలిటీ అంటే విచక్షణ జ్ఞానం. ఏ పని చేసేటప్పుడు కూడా ఇది నేను చేయదగినదా చేయకూడదుగా అని ఆలోచించి ప్రవర్తించుకున్నప్పుడు వీడు మనిషి అవుతాడు. ఆలోచన లేకుండా వీడు ప్రవర్తిస్తే వీడికి జంతువుకి వ్యత్యాసం లేదు. అందుకనే ధర్మహీన పశువు సమాన అన్నారు. ధర్మాన్ని పాటించకపోతే వీడు పశువుతో సమానం. మరి పశువులుంటే సమాజంలో శాంతి ఉంటుందా? 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ బోర్డులు పెట్టండి. అవి లవ్ ఈచ్ అదర్ ప్రేమించుకుంటాయి కుక్కలు కదా, సైలెంట్గా ఉంటాయి. కాట్లాడుకుంటాయి కుక్కలు. బోర్డులు పెట్టి ఉపయోగం లేదు. జంతువులకు బోర్డులు పెట్టి ఉపయోగం లేదు. సో మనుషులకు కూడా మృగత్వం ఉంటే ఏం పోలీసులు శిక్షిస్తారని తెలీదా? చట్టాలు ఉన్నాయని తెలీదా? కానీ హింస ఎందుకు పెరిగిపోతుంది? వీడు జంతువు అయిపోయాడు కాబట్టి.
సో ఆధ్యాత్మికత సమాజంలో ఏం చేస్తుంది అంటే మనిషిలో మృగత్వాన్ని, మనిషిలో రాక్షసత్వాన్ని పోగొట్టి మనిషిని మృగం నుంచి మానవత్వంలోకి తీసుకొచ్చి మనిషిని మనిషిగా జీవించేటట్టు చేస్తుంది భగవద్గీత. ఆధ్యాత్మికత మనిషిని మనిషిగా జీవించేటట్టుగా చేస్తుంది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత వల్ల మనుషుల్లో మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెరిగినప్పుడే సమాజంలో శాంతి వస్తుంది. పోలీసులు పెంచితే కాదు, సైన్యాన్ని పెంచితే కాదు, ఇవన్నీ కాదు. అందుకని ఇంతకు ముందు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కడన్నా ఒక సొసైటీ ఏర్పాటు చేసేవాళ్ళు, దేవాలయం కట్టేవాళ్ళు. ఆ దేవాలయంలో సాధువుల్ని పెట్టేవాళ్ళు. ఆ సాధువులు ఏం చేసేవాళ్ళు, ఉదయం సాయంత్రం ప్రవచనాలు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రవచనాల వల్ల వ్యక్తుల్లో ఆ సాధువులు మార్పు తీసుకొచ్చేవాళ్ళు. మనం గుడికి వెళ్తే కూర్చోవాలంటారు. ఎవరికైనా తెలుసు ఎందుకు కూర్చోవాలో? కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానికా, పులిహోర ప్రసాదం తినడానికా, లేకపోతే ఆ అత్త గొడవలు మాట్లాడుకునేదానికా? కాదు. ఎందుకు కూర్చునేవాళ్ళండి? ఇప్పుడు అసలు కూర్చోడు కూడా. అక్క గుడికి వెళ్తే కూర్చోవాలంట అక్క అంటే అటు వంగి లేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున కూర్చున్నా కానీ వాళ్ళ అత్త కొడలు కొట్లాడుకున్నారట కదా, గుడికి వచ్చి చాలా రోజులు అయితే వచ్చుంటే తెలుసుండేది అంటే అక్కడికి వచ్చి రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు చర్చించుకునేది అవి. ఎందుకు కూర్చునే వాళ్ళంటే భగవంతుని దర్శించిన తర్వాత సాధువులు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ ధర్మం వినడానికి కూర్చునే వాళ్ళు. ఏదైతే ధర్మం వినేవాళ్ళో వాళ్ళ జీవితంలో ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. గుడికి వెళ్తే కూర్చోవాలి, ఒక సెంటిమెంట్. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలి. అత్త గొడవలు చర్చించుకునేదానికి కాదు, ధర్మం గురించి తెలుసుకునేదానికి. సో ప్రభుపాదులు వారు చెప్పారు, మీరు ఆకర్షణీయంగా మందిరాలు కట్టండి. చాలా మందికి అసూయ, ఇస్కాన్ వాళ్ళు ఎందుకండి గుళ్ళకు అంత ఖర్చు పెడతారు, మేము అంత ఖర్చు పెట్టి ఆకర్షణీయంగా కట్టారు కాబట్టి ఎంతమంది వచ్చారు, మేమేదో చిన్న వీధి గుళ్ళలాగా చిన్నది పెట్టుంటే వచ్చేవాళ్ళు ఎంతమంది? సో వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏదో పట్టుకొని కూర్చోబెట్టేదో చెప్తున్నాం. లేకపోతే మళ్ళా అక్కడ కూడా సెలక్షన్, ప్రవచనం కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చెప్పాలా. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, గమనిస్తుంటాను. ఏదైనా రెండు జోకులు అవి చెప్తే నవ్వుకుంటా కూర్చుంటారు. ఏదన్నా ఈ ధర్మంగా ఉండాలా, ఈ వ్యసనాలు ఉండకూడదు అవి చెప్పగానే భార్యాభర్తల ముఖాలు సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నిసార్లు చూడలేదు నేను, 30 సంవత్సరాలు చూస్తున్నా, 35 సంవత్సరాల నుంచి. ఏదైనా మంచి విషయాలు ఇట్టుండాలని చెప్పామనుకోండి, ఒకరికొకరు ఇటు చూసుకుంటారు భార్యాభర్తలు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకేంటంటే ఈడ కూడా సత్యాన్ని చెప్పకూడదు. ప్రభుపాదులు వారు చెప్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు ఒరే నీకు రోగం ఉంది, మందులు వాడాలా, పథ్యం ఉండాలా, ఇవన్నీ చెప్పకూడదు. నాకు క్యాన్సర్ వచ్చింది కానీ 1 బాటిల్ ఎందుకు తాగుతున్నావురా, 2 బాటిల్ తాగని చెప్పాలా. అప్పుడే వాడు డాక్టరు. అటు చెప్తే పోతావు నువ్వు. డాక్టర్ పని డాక్టర్ చేయాలా. సో నీకు దుఃఖాలు ఎందువల్ల వస్తున్నాయంటే ధర్మానికి విరుద్ధంగా ఉంటున్నావు కాబట్టి దుఃఖాలు వస్తున్నాయి. నువ్వు దాన్ని మూసిపెట్టుకుంటే కాదు. కొంతమంది సాధువులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది, మా దగ్గరకు వచ్చేయండి, ప్రతిదానికి పెళ్లికి ఒక స్కీము, విడాకులకు ఒక స్కీము, ఇంకో దానికి ఇంకోటి, విడాకులు కూడా స్కీములు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అటువంటి వేదన చెప్తే వాళ్ళ దగ్గర శక్తి ఉంది, ఇక్కడ సత్యం చెప్తే వీళ్ళ దగ్గర శక్తి లేదు. ఎప్పటికీ మారుతాం మనం. అర్థం చేసుకోండి, ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి నియమాలు ఉన్నాయి, దానికి విరుద్ధంగా పోతే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. స్వామి ప్రభుపాదులు అమెరికాకి వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు ఈ 4 వ్యసనాలు ఉండకూడదని. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉన్నాం. ఒక ఆయన వచ్చాడు, గురువుగారు మీకుండే వాక్చాతుర్యానికి ఈ వ్యసనాలు కొంచెం సడలింపులు, ఏదో మాంసం తినకూడదంటే సరే మీరు గోమాతను పూజిస్తారు కదా,
గోవుని తినొద్దని చెప్పండి, ఏదో పిల్లి ఎలుకను తినమని చెప్పండి. మద్యం వద్దు అంటే పెద్ద బాటిల్ వద్దు చిన్న బాటిల్ అని చెప్పండి. కొంచెం సడలింపులు చేస్తే మీకుండే వాక్చాతుర్యానికి లక్షల మంది ఫాలోవర్స్ని తీసుకొస్తాం మేము. అప్పుడు ఆయన చెప్పారు, నేను ఇక్కడికి వ్యాపారానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్కడు ఈ నియమాలు పాటిస్తే నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను, కానీ నేను కాంప్రమైజ్ కాదు. ఒక్కడు ఈ నియమాలు పాటిస్తే నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు ఇవి పాటించాలా? ఈరోజు మీరు క్యాన్సర్ డే రోజు టీవీ పెట్టి చూడండి, మ్యాక్సిమం 99% క్యాన్సర్లు. ఇప్పుడు తినే కూరగాయలు కూడా అడల్టరేటెడ్ కూరగాయలు కాబట్టి దానివల్ల కూడా వస్తున్నాయి. మాంసం వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రతి డాక్టర్ చెప్తాడు. క్యాన్సర్ డే రోజు మీరు టీవీ పెట్టి కూర్చోండి. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు అని చెప్పారు. మీరు మేకలు చూసారా? చక్కా చక్కా ఎక్కేస్తాయి, ఎంత పెద్ద కొండ అయినా కానీ. మన పెద్దోళ్ళు చెప్పారు ఈ సామెత. నేను ఎప్పుడో మా తాతగారి దగ్గర చిన్నప్పుడు విన్నా. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు. ఈరోజు సగం మంది మంచాలు ఎక్కడానికి కారణం ఇదే. కానీ మనకేంటంటే ఇటువంటి వినకూడదు. ఎందువల్లంటే డబ్బిచ్చి అది కొనుక్కొని తిని మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవాలా? సరే, యాపిల్ కంపెనీ సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఒక విషయం చెప్పాడు. నీ దగ్గర డబ్బు ఎంతన్నా ఉండొచ్చు, హాస్పిటలే కొనేయచ్చు, అంత డబ్బు ఉండొచ్చు, ఒక వార్డే కొనేయచ్చు, ఒక మంచి రూమ్ కొనేయచ్చు, మంచి వైద్యుడిని కొనేయచ్చు, వైద్యాన్ని కొనేయచ్చు, కానీ నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు, నువ్వే అనుభవించాలన్నాడు స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ ఫౌండర్. ఆయనకేదో లాస్ట్లో క్యాన్సర్ వస్తే ఆయనలో కలిగిన రియలైజేషన్, అది కూడా ఆయనకి ఎట్టొచ్చిందంటే ఇస్కాన్తో సంబంధం ఉండొచ్చు, అది వేరే విషయం. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, నీ జీవితంలో ఆనందకరమైన గడియలు ఎప్పుడు గడిపావు అంటే ఇస్కాన్లో ఆదివారం రోజు పోయి వాళ్ళు ఇచ్చేటువంటి విందు తిన్నప్పుడు. ఒకప్పుడు ఆయన ఫుట్పాత్ మీద పనుకునేవాడు. ఆ ఇస్కాన్లోకి వెళ్ళి ఆ ప్రసాదాన్ని సండే ఫీస్ట్, లవ్ ఫీస్ట్ అని చెప్పి పెట్టేవాళ్ళం. అది తిన్నప్పుడు నా తృప్తికరమైన జీవితాన్ని నేను గడిపానని చెప్పి స్టీవ్ జాబ్స్ చెప్పాడు. సో ఆయన చెప్పాడు, సో ఎందుకు పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, రకరకాల వంటకాలు చేసుకొని హ్యాపీగా తిని నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి, దీనికి దూరంగా ఉండు. మరి మద్యం, ఎన్ని జీవితాలు దానివల్ల నాశనం అయిపోయాయి, ఎంతమంది జీవితాలు. సో దాని ఏమైనా తప్పు చెప్తున్నావా? ఇది వదిలేవయ్యా, ఇది వదిలేవయ్యా, మద్యాన్ని వదిలే, మాంసాన్ని వదిలే, వ్యభిచారం వదిలే, జోదం వదిలే. ఈరోజు ఎంతమంది, మొన్న 2 వారాల కిందట ఎవరో ఒక పిల్లోడిని తీసుకొని పేరెంట్స్ వచ్చారు. వాడు బెట్టింగుల్లో ఇంజనీరింగ్ చదవుతా డబ్బులంతా ఇచ్చేసుకుంటున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు, మీరేమైనా కౌన్సిలింగ్ ఇస్తారేమో అని చెప్పి వచ్చామని చెప్పి వస్తే వాడితో ఒక గంట సేపు మాట్లాడితే లాస్ట్లో ఖచ్చితంగా గురువు గారు ఈ రోజు నుంచి మానేస్తానని చెప్పి వెళ్ళాడు. బెట్టింగ్. నాకు తెలిసి నా చిన్ననాటి స్నేహితుడు, వాడు కష్టపడి ఒక 50-100 కోట్లు సంపాదించాడు. ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఈ కరోనా వచ్చినప్పటి నుంచో ఎప్పటి నుంచో మొత్తం ఆస్తి కోల్పోయాడు. మొత్తం ఆస్తి 50-100 కోట్లు సంపాదించినాడు, మొత్తం కోల్పోయాడు బెట్టింగ్ వల్ల. మళ్ళా మనోళ్ళు ఎత్తుతారనమాట, గురువు గారు ధర్మరాజు ఆడాడు కదా గురువు గారు, మనం ఆడితే తప్పేంటి గురువు గారు? ధర్మరాజు ఆడి అడవుల పాలైపోయాడు, ఆడి నీకు కూడా అంత గొప్ప ఆయనకే ఆ గతి పెట్టిందంటే నువ్వు జాగ్రత్తగా ఉండరా అని చెప్పి చరిత్రలో ఉదాహరణ చూపించడం జరిగింది. లేదంటే నువ్వు కూడా అడవుల పాలైపోవాలంటే ఆడు, నీకు కూడా క్యాన్సర్ రావాలంటే తిను, ఎయిడ్స్ రావాలంటే తప్పులు చేయి, మద్యం తాగి యాక్సిడెంట్లు జరగాలంటే పోనీ. ఇవన్నీ ఏమన్నా మన మీద అసూయతో చెప్తున్నారా స్వామి ప్రభుపాదులు వారు? ప్రపంచం అంతా ఈరోజు పాటిస్తున్నారు. కొన్ని లక్షల మంది ఆయన ఉపన్యాసాలు, ఆయన యొక్క టీచింగ్స్ ద్వారా. మీకు అందరికీ నేను ఒక్కటే చెప్పగలను, నిజమైన సాధువు ఎవరు అంటే సమాజం యొక్క శ్రేయస్సును కోరేవాడు. అటువంటి సాధువుల్లో మొట్టమొదటి వ్యక్తి స్వామి ప్రభుపాదులు వారు.
సమాజ శ్రేయస్సును కోరేవాడే నిజమైన సాధు. తన శ్రేయస్సును కోరేవాడు కాదు. తన శ్రేయస్సును కోరేవాడు కాదు. ఎంతమంది ఈరోజు స్వామి ప్రభుపాదుల వారి టీచింగ్స్ ని పాటించడం వల్ల, వీటన్నిటికీ దూరంగా ఉండడం వల్ల ఎంతమంది జీవితాలు కాపాడబడ్డాయి, ఎంతమంది జీవితాలు. నేను ఇక్కడికి 2003వ సంవత్సరంలో వచ్చానన్నమాట. అక్కడ ఒక చిన్న షెడ్ వేసుకొని ఎవరు ఉండేవాళ్ళు కాదు, కానీ ప్రతిరోజు జస్ట్ మైక్ పెట్టుకొని మాట్లాడేవాడు. ఆ ఘాట్లోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు లోపలికి రావడం మొదలు పెట్టారు. ఒక నెల రోజుల లోపల అక్కడ హాల్ నిండిపోయేది. తర్వాత వాళ్ళు చెప్పారు, మేము అక్కడికి గురువుగారు ఎందుకు వచ్చామంటే చిన్నది ఒకటి చల్లగాలి అక్కడ కూర్చొని దానికోసం వచ్చాం. మీ ప్రవచనాలు వినేసి అది గోదాట్లో పడేసి వచ్చేసాం. ఇప్పుడు మా జీవితం బాగుంది అని చెప్పిన వాళ్ళు చాలా మంది. అందువల్ల మీరందరూ కూడా ఇస్కాన్లో ఉన్నటువంటి పుస్తకాలు చదవండి. స్వామి ప్రభుపాదుల వారి గ్రంథాలు. మీకు ఒక విషయం చెప్తారు. రష్యాలో ప్రభుపాదుల వారు వెళ్తే కమ్యూనిజం వల్ల 3 రోజులు ఆయన ఉండనిచ్చారు. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఆయన. రాత్రి పగల ఆ వ్యక్తికే చెప్పాడు. ఆ వ్యక్తి వల్ల అక్కడ ఉధృతమైపోయింది హరికృష్ణ ఉద్యమం. వాళ్ళని జైళ్లలో పెట్టారు. వాళ్ళ జపమాలలు తీసి బయటపడేశారు. వాళ్ళకి తినడానికి ఇచ్చిన రొట్టె, ఆ రొట్టెను 108 పూసలుగా నీళ్ళలో తడిపి దాంతో జపం చేయడం మొదలుపెట్టారు జైళ్లలో. ఈ విషయం గోర్బచ్చేవ్కి తెలిసి ఆయన పర్సనల్ గా ఆ ప్రిజన్ వచ్చి ఈ ఖైదీలను ఇంటర్వ్యూ చేశారు. మీరు రష్యన్లు కృష్ణ అంటే రాముడు అంటే తెలియదు, ఈ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా? స్వామి ప్రభుపాదుల వారు రచించిన గ్రంథాలు చదివి మాలో ఈ మార్పు వచ్చింది. గోర్బచ్చేవ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడు ఆ పుస్తకాలు ఆయన కూడా తీసుకొని చదివి మొట్టమొదటి చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే భగవాను వాచ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఉపన్యాసం మొదలు పెట్టాడు గోర్బచ్చేవ్. అంత పరివర్తన. అక్కడ ప్రజాస్వామ్యం రావడానికి, కమ్యూనిజం పోయి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకానొక కారణం ఏంటి అంటే ఇస్కాన్ గ్రంథాలు కూడా. ఈ రోజు దగ్గర 500-600 ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది రష్యన్లు మాలాగా పూర్తి సమయాన్ని ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి రష్యన్లు వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తున్నారు రష్యాలో. అంత పరివర్తన వచ్చింది. సో ఇది మన బాధ్యత కాదా? మన ధర్మం ఇది. భగవద్గీత, భాగవతం మన ధర్మం, రామాయణం మన ధర్మం, మహాభారతం ప్రపంచమంతా దాన్ని తెలుసుకొని ఉద్ధరింపబడుతూ ఉంటే మనము మన చేతిలో పెట్టుకొని, పెద్దోళ్ళు పూర్వానికి చెప్తారు, గొర్రె పొలను సంకలో పెట్టుకొని ఊరంతా ఎత్తికాడండి ఎవడో. అట్లాగా మన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం మన దగ్గర పెట్టుకొని మనము అమెరికా నుంచి ఏమన్నా మేనేజ్మెంట్ పుస్తకం వస్తుందా, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం వస్తుందా? వాళ్ళందరూ పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ అన్ని కూడా భగవద్గీతలో ఉన్నాయని చెప్పి దీన్ని అనుసరించి వాళ్ళు ఉద్ధరింపబడుతుంటే మనం ఇక్కడ పుట్టి అక్కడి నుంచి ఏమన్నా వస్తుందా అని చెప్పి కలలు కంటున్నామంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది మీరు చెప్పండి. మానవాళి సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఉంది. సో అందువల్ల మీరందరూ కూడా భగవద్గీతను చదవండి. భగవద్గీతను అనుసరించి ఒక్క శ్లోకం అన్నా చదవండి రోజుకి. అనుసరించండి, నలుగురికి చెప్పండి. భగవంతుడు అదే చెప్తాడు భగవద్గీతలో, ఏదం పరమం గుహ్యం మద్భక్తి భక్తి మయీ పరాకృత్వం మమే వైశ్య సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవడైతే బోధిస్తున్నాడో వాడు నాకు మిగిలి ప్రీతి పాత్రుడు, తప్పక నన్ను చేరుకుంటాడు అని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. సో మీరు భగవంతునికి ప్రియం అవ్వాలా అంటే ఈ గీతా జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వండి, వాళ్ళ దుఃఖాల్ని దూరం చేయండి. జ్ఞానం ఎంతున్నా కానీ మనోనిగ్రహం ఉండాలి. ఆ మనోనిగ్రహానికి కలియుగంలో మంత్ర, మన్ అంటే మనసు, రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. ఆ మంత్రం కూడా చెప్పించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ
హరే హరే. ఈ మంత్రం ఎంత శక్తివంతమైందంటే ఒక ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట. మంత్రికి చెప్పాడంట, ఒక వైరాగ్యమూర్తిని పట్టుకురారా, ఆడికి నా అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. మంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ వైరాగ్యమూర్తి కనిపించలేదండి. మనలో వైరాగ్యం ఎట్లుంటుందంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎవడో జీవితంలో విసుగొచ్చేసి చచ్చిపోవాలనుకున్నాడంట. రైల్వే ట్రాక్ దగ్గర కదా, ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అని చెప్పి వస్తున్నాడంట. మన హరే కృష్ణ భక్తుడు ఎదురెళ్ళాడు. వాడి వాళ్ళకం చూసి, ఏంట్రా ఏదో డిస్టర్బ్గా ఉన్నట్టున్నావు, ఏంటంటే జీవితం అంతా కష్టాలు, చనిపోవాలనుకుంటున్నాను అన్నాడంట. ఎట చనిపోతావు అనుకున్నావు అన్నాను. రైల్వే ట్రాక్ దగ్గర కదా, ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాడు. ఈ చేతిలో 7 గిన్నెల క్యారీర్ ఉందంట. మరి చనిపోవాలనుకున్నావు కదరా, ఈ క్యారీర్ ఏంటి చేతిలో అన్నాడంట. వాడు అన్నాడంట, ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావు ఏంటి, క్యారీర్ తెచ్చుకున్నాను. సో వైరాగ్యాలు ఎట్టుంటాయి. సో వీడికి ఎంత ఎదిగినా మంత్రి వైరాగ్యమూర్తి కనిపించలేదంట. ఒకని పట్టుకొని, ఒరే రాజుగారు నీకేం ఆశ చూపించినా వైరాగ్యమూర్తిలాగా నటించు, నీకేదో మంచి బహుమతి వస్తుంది. ఊరికి నేను నటిస్తే నమ్మరు రోయ్. రాజు ఏం ఆశ చూపించినా కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఇవన్నీ అని చెప్పి వైరాగ్యమూర్తిలాగా నటించాను. సరేనని చెప్పి ఇది ఎట్టగు ఏం తిండి తిప్పలేదు, ఏదో ఏదో రాజుగారు అన్ని చూసుకుంటారు కదా అని వచ్చేసాడు. అయ్యా రాజ్యమంతా వెతికి గొప్ప వైరాగ్యమూర్తిని పట్టుకొచ్చాను అన్నాడంట. రాజు అన్నాడంట, వీడికి మన అంతఃపురం ఇవ్వండి అన్నాడంట. వీడన్నాడంట, కృష్ణ రామ గోవింద అంతఃపురం ఇవన్నీ దేనికండి, చిన్న పర్ణ కుటీరం ఉంటే చాలండి అన్నాడు. చిన్న పర్ణ కుటీరం. ఎప్పుడు వీడి ఆశ చూపించినా వీడు వైరాగ్యమూర్తిలాగా నటిస్తున్నాడు. వీడికి అంతిమ పరీక్ష పెట్టాలని రాజు వాడిని పిలిచి, ఒరే నా అందమైన కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. వీడు కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఈ పెళ్ళి ఇవన్నీ, నాకు వద్దండి అన్నాడు. అప్పుడు రాజు నిజంగానే ఎంత నా అందమైన కుమార్తె నుంచి పెళ్లి చేస్తానంటే వద్దన్నాడంటే నిజంగానే వైరాగ్యమూర్తి మంత్రిని పిలిచి వీడికి నా అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అన్నాడండి. వీడు కృష్ణ రామ గోవింద నాకు దేనికండి అర్ధరాజ్యం ఇవన్నీ అన్నాడు. అప్పుడు రాజు అన్నాడంట, ఎంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం దేనికి, వీడికి పూర్తి రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు. మంత్రి అనుకున్నాడు, నాకన్నా తెలివైనడు వీడు పూర్తి రాజ్యం కొట్టేయడానికి బ్రహ్మాండంగా నటిస్తున్నాడని చెప్పి మంత్రి అనుకున్నాడు. వీడేమో కృష్ణ రామ గోవింద నాకు దేనికంటే ఈ రాజ్యాలు రాజ్యభారాలు అన్నాడు. మంత్రికి ఏం అర్థం కాలేదు. వాడి మెడ పట్టుకొని పక్కకు లాగి, ఏంట్రా నటించమంటే జీవించేస్తున్నావు, ఏంటి నీ కథ అన్నాడు. అయ్యా మీరు నటించమని ఒక సలహా ఇచ్చారు, ప్రతిసారి నటించేటప్పుడు ఆ భగవత్నామాన్ని జపించమన్నారు. ఆ భగవత్నామాన్ని జపించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం మూర్తిభవించింది. నన్ను వదిలిపెడితే నా శేష జీవితం భగవత్నామాన్ని చేస్తూ జీవితానికి అడిగాను. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా మిరాకిల్స్ చేయగలిగారంటే, ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తినే వాళ్ళని కూడా మార్చగలిగారంటే ఆయన ఏం చేశాడంటే, ఈ మంత్రి చెప్పినట్టుగా భగవత్ నామాన్ని అందరికి ఇచ్చాడు. వాళ్ళు అది జపించడం వల్ల వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలన్నీ వదిలేశారు. మీకు కూడా 1-2 ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే హరే కృష్ణ మంత్రం జపం చేయండి, ఆటోమేటిక్గా వదిలేస్తారు. ఇక్కడ నామాలు గేమాలు పెట్టుకొని వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది ఒకప్పుడు హమ్ కిసీసే కమ్ నహీ, ఈరోజు ఎటు కూర్చొని ఉన్నారంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేశ దృశ్యతి. ఈ 16 పదాలైన ఎవరైతే జపిస్తారో భగవంతుడివి, కలి కల్ముషనాశనం, కలికాలం యొక్క కల్ముషాల వల్ల ఈ వ్యసనాలకు లోన్లు అవుతున్నారు. అవన్నీ తొలగిపోవాలంటే ఈ భగవత్ నామం ప్రతినిత్యం జపించండి, భగవద్గీతను చదవండి, ఆదివారం వచ్చి సత్సంగంలో పాల్గొనండి, మీ జన్మను ధన్యం చేసుకోండి. హరే కృష్ణ. ఇప్పుడు స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. పురుషులు ఈ పక్కన కూర్చోండి, స్త్రీలు పక్కన 5 నిమిషాలు ఊంజల్ సేవ చూసి భగవంతుని ఆశీస్సులు తీసుకుని వెళ్ళండి. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి.